ఫర్టిలిటీ అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880747474. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. ఇప్పుడు మన ముందు మెడికవర్ హాస్పిటల్ నుంచి డాక్టర్ సింధూరి గోరంట్ల, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్ ఉన్నారనమాట. ఇప్పుడు మేడం మనకి పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ ఎలా ఉంటుంది, సో దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, ట్రీట్మెంట్ ఏంటి, ఇదేమైనా క్యాన్సర్కి దారితీస్తుందా, ఈ డీటెయిల్స్ అన్ని చెప్తారు. హలో మేడం, ఎలా ఉన్నారు? నమస్తే. ఫైన్ అండి, థ్యాంక్ యూ. మ్యామ్, ఈ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అనేది అసలు ఇది ఎటువంటి ఎఫెక్ట్స్కి దారితీస్తుంది అంటారు? అసలు ఇది ఏంటి మ్యామ్? సో పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటే పీరియడ్స్ ఆగిపోయిన 12 months తర్వాత మళ్ళీ స్పాటింగ్ కానీ బ్లీడింగ్ కానీ కనిపిస్తే దాన్ని పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటారు. సో ఈ మెనోపాజ్ అనేది 45 to 50 years ఏజ్ గ్రూప్ మధ్యలో చూస్తూ ఉంటాం. సమ్ టైమ్స్ అప్ టు 52 years వరకు కూడా మెనోపాజ్ అనేది 52 years తర్వాత కూడా మెనోపాజ్ అనేది వస్తుంటుంది అనమాట. యూజువల్గా పీరియడ్స్ 12 months వరకు రాకుంటే సిసేషన్ ఆఫ్ పీరియడ్స్ ఫర్ 12 months దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ మెనోపాజ్. సో మెనోపాజ్ అటైన్ అయిన తర్వాత అంటే 12 months వరకు పీరియడ్స్ రాకుండా తర్వాత ఏ మాత్రం స్పాటింగ్ కానీ బ్లీడింగ్ అని కనిపిస్తే దాన్ని పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అని అంటాం. అంటే దీనికి రీజన్స్ ఏమంటారు మ్యామ్? అంటే అసలు ఫస్ట్ 1 year ఆగిపోయిన తర్వాత మళ్ళీ సడన్ గా అవి కరెక్ట్. సో చాలా మంది పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ ఉంటే నెగ్లెక్ట్ చేస్తారు. ఆ చిన్న 2 drops కదా, స్పాటే కదా, ఎక్కువ బ్లీడింగ్ అయినప్పుడు చూద్దాము. లేదండి, ఈవెన్ చిన్న స్పాటింగ్ అయినా ఎక్కువ బ్లీడింగ్ అయినా వెంటనే వెళ్ళి గైనకాలజిస్ట్ ని సంప్రదించాలి. బికాస్ దీనికి ముఖ్యమైన కారణాలు ఏముంటాయంటే 90% వరకు సాధారణమైన కారణాలే ఉండొచ్చు. ఒక 8 to 10% ఆఫ్ ద కేసెస్ లో మటుకు కుడ్ బి క్యాన్సరస్ ఆర్ ప్రీ క్యాన్సరస్ ఉండొచ్చు. సో కామన్ కారణాలు ఏమై ఉంటాయి పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ లో అంటే ఎట్రోఫిక్ వెజైనైటిస్ అంటాము. ఎట్రోఫిక్ వెజైనైటిస్ అంటే యూజువల్గా ఈ మెనోపాజ్ ఏజ్ గ్రూప్ ఉండే విమెన్లో ఈ ఓవరీస్ నుంచి ఈస్ట్రోజన్ హార్మోన్ రిలీజ్ అవ్వడం అనేది తగ్గిపోతుంది. ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ ఉంటుంది కాబట్టి వెజైనా లోపల లైనింగ్ అనేది చాలా పల్చపడిపోయి డ్రై అయ్యి చాలా ఫ్రైబుల్ అయ్యి అక్కడి నుంచి మనకు బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఎండోమెట్రియం కూడా అట్రోఫీ అయ్యి అట్రోఫిక్ ఎండోమెట్రైటిస్ రావచ్చు, లేదా సర్విక్స్ దగ్గర ఇన్ఫెక్షన్ సర్వీసైటిస్ అంటాము. సో దాని నుంచి కూడా బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే విధంగా ఎండోమెట్రియల్ పొర అంటాం, గర్భసంచి లోపల ఉండే పొర కానీ చాలా మందం, ఎక్కువ మందంగా ఉంటే అప్పుడు కూడా మనకు హెవీ బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్ విత్ ఇన్ యూట్రైన్ క్యావిటీ చిన్న చిన్న గ్రోత్ అంటాం, పాలిప్స్ లాగా ఉన్నా కూడా మనకు బ్లీడింగ్ వస్తుంది. అదేవిధంగా సర్వైకల్ పాలిప్ అంటే గర్భసంచి ముఖద్వారం దగ్గర కూడా ఏమైనా గ్రోత్ పాలిప్ లాగా ఉన్నా అక్కడి నుంచి కూడా బ్లీడింగ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా పేషెంట్స్ ప్రీవియస్గా బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఇంకేదైనా కారణం చేత ఆర్ మెనోపాజల్ సింటమ్స్ కోసము హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ పైన ఉంటే వాళ్ళలో కూడా మనము బ్లీడింగ్ అనేది చూస్తుంటాం. ఆర్ పేషెంట్స్ ఈ బ్లడ్ థిన్నర్స్, ఆస్పిరిన్ లాంటివి లేదా యాంటీకోయాగులెంట్స్ వాడుతున్న వాళ్ళలో కూడా బ్లీడింగ్ అనేది చూస్తూ ఉంటాము. ఓకే. సో మ్యామ్, ఇప్పుడు ఇది వచ్చింది అనేది మోస్ట్లీ మీరు అన్నట్టు నిజంగానే వాళ్ళందరూ నార్మలే కదా అని లైట్ తీసుకుంటారు డెఫినెట్లీ. బట్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఫస్ట్ పేషెంట్ని ఎటువంటి టెస్ట్ల ద్వారా ఇది క్యాన్సరా కాదా అని ఎలా నిర్ధారిస్తారు? సో వెంటనే డాక్టర్ని యాజ్ సూన్ యాజ్ పేషెంట్ వచ్చిన తర్వాత మేము క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తాము. ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు సర్విక్స్ దగ్గర ఏదైనా గ్రోత్ ఉందా, లేదా బ్లీడింగ్ ఆన్ టచ్ ఉందా, ఏదైనా సర్వైకల్ క్యాన్సర్ లాగా ఏమైనా అనిపిస్తుందా అనేది ఫస్ట్ ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చేసి చూస్తాము. దాని తర్వాత సర్వికల్ సెక్రీషన్స్ ది ప్యాప్స్మియర్ ద్వారా తీసి టెస్ట్కి పంపిస్తాము. సర్విక్స్ ఎలా ఉంది, హెల్దీగా ఉందా లేదా అనేది. దాని తర్వాత ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అల్ట్రాసౌండ్ అనేది అడ్వైస్ చేస్తాము. పర్టికులర్గా ట్రాన్స్ వెజైనల్ అల్ట్రాసౌండ్ చేస్తాము. చేసినప్పుడు లోపల ఎండోమెట్రియం థిక్నెస్ ఎలా ఉంది. యూజువల్గా పోస్ట్ మెనోపాజల్ విమెన్కి ఎండోమెట్రియం థిక్నెస్ అనేది లెస్ దెన్ 4 to 5 mm ఉండాలి. సో 5 mm కంటే ఎక్కువ ఉందా, లేదా ఏమైనా పాలిప్స్ అనేవి కనిపిస్తున్నాయా, లేదా అప్పుడప్పుడు పెరిమోనోపాజల్ ఏజ్ గ్రూప్లో ఉండే ఫైబ్రాయిడ్స్ ష్రింక్ అయిపోతాయి అని అప్పుడప్పుడు వదిలేయడం జరుగుతుంది. సో ఆ ఫైబ్రాయిడ్స్ ఏమైనా మళ్ళీ అదేమైనా ఉన్నాయా, సో ఇవన్నీ కూడా ఒకసారి మనము అల్ట్రాసౌండ్లో చూస్తామన్నమాట. అదే కాకుండా ఎండోమెట్రియం థిక్నెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఎండోమెట్రియల్ బయాప్సీ, ఆఫీస్ బయాప్సీ అని తీసి అది టెస్ట్కి పంపించడం జరుగుతుంది. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ గోల్డ్ స్టాండర్డ్ ఏంటి అంటే హిస్ట్రోస్కోపిక్ గైడెడ్ బయాప్సీ అంటాము. అంటే హిస్టరో అంటే యూట్రస్ లోపలికి చిన్న కెమెరా పంపించి ఇంటీరియర్ ఆఫ్ ద యూట్రస్ క్యావిటీ ఎలా ఉంది చూసి అంత హెల్దీగా ఉందా, లేదా ఏమైనా గ్రోత్స్ నేను అన్నట్టు పాలిప్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూసుకొని, ఒకవేళ పాలిప్స్ ఏమైనా ఉంటే సీ అండ్ ట్రీట్ అక్కడనే చూసి వెంటనే ఆ పాలిపెక్టమీ అని చేసి దాన్ని టెస్ట్కి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఎండోమెట్రియం నుంచి కూడా చిన్న పీస్ తీసుకొని దాన్ని కూడా
టెస్ట్కి పంపించడం జరుగుతుంది. దాంట్లో మనకు ఒకవేళ గర్భసంచి పొర ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని ఎండోమెట్రియల్ హైపర్ప్లేసియా అంటాము. సో ఆ సింపుల్ హైపర్ప్లేసియా ఉంది, ఏమి ఇబ్బంది లేదన్నప్పుడు నెక్స్ట్ ఫాలోఅప్స్ చేసుకోవచ్చు. లేదు హైపర్ప్లేసియా విత్ ఏటీపియా కానీ లేదా మనకు సర్వైకల్ క్యాన్సర్ లాగా ఏమైనా అనిపించినా కానీ అట్లాంటప్పుడు మనము సర్జరీ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఓకే. సో మ్యామ్ సర్జరీ అడ్వైస్ అనేది వాళ్ళు ఒకవేళ మీరు అన్నట్టు ఫస్ట్ అసలు వాళ్ళు రావడమే ఫస్ట్ అదే బ్యాక్ స్టెప్ వేస్తారనమాట. మోస్ట్లీ అందరికీ తెలిసిన థింగ్ ఏంటంటే మెనోపాజ్ అనేది 40 ఏజ్ తర్వాత 40-45 తర్వాత వస్తుంది, ఇది కామన్లే అనే థాట్ 45 to 50 మీరు అన్నారు ఇందాక 52 కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందని. సో ఇది కామన్ కదా అని చెప్పేసి కూడా వాళ్ళు లైట్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అది లైట్ తీసుకుని అది కొంచెం హెవీగా అయితే రిస్క్ కానీ ఒకవేళ అందులో క్యాన్సర్ ఉండుంటే ఆ రిస్క్ ఏ రేంజ్ వరకు వెళ్తుంది అంటారు మ్యామ్? సో అదే అండి, ఎప్పుడు అది కామన్ పీరియడ్స్ అనుకోవడానికి లేదు. పీరియడ్స్ ఆగిపోయిన 12 నెలల తర్వాత మళ్ళీ బ్లీడింగ్ చూస్తే మటుకు అస్సలు అశ్రద్ధ చేయకుండా ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అది నార్మలా క్యాన్సర్ అనేది డాక్టర్ చూసి చెప్తారు. సో 90% కేసెస్లో నేను చెప్పినట్టు ఏం ఉండకపోయి ఉండొచ్చు, చిన్న చిన్న కారణాలు ఉంటే దానికి తగ్గ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. 8 to 10% ఆఫ్ కేసెస్లో క్యాన్సర్ ఉంటుంది. సో మనం ఎర్లీగా డిటెక్ట్ చేస్తే అది ఎక్కువ స్టేజ్ వరకు వెళ్ళకుండా ఎర్లీ స్టేజ్లోనే మనం దాన్ని ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మ్యామ్ ఇది ఎర్లీ స్టేజ్ని బట్టి కానీ లేదా కొంచెం సివియారిటీ వచ్చినా కూడా ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది? సో ట్రీట్మెంట్ నేను ఇందాక చెప్పినట్టు ఒకవేళ సింపుల్ ఎట్రోఫిక్ వెజైనైటిస్ కానీ అట్లా ఏమైనా ఉంటే దానికి ఈస్ట్రోజన్ క్రీమ్స్ అనేది పెడతాం అనమాట ఎట్రోఫిక్ కవర్ చేయడానికి. దాని తర్వాత ఒకవేళ సర్వీసైటిస్ అట్లా ఏమైనా ఉంటే యాంటీబయాటిక్స్ పెట్టడము అట్లాంటివి చేస్తాము. తర్వాత ఒకవేళ ఎండోమెట్రియల్ క్యాన్సర్ లాగా ఏమైనా ఉంటే అప్పుడు హిస్టెక్టమీ అడ్వైస్ చేయడం. అది ఏ స్టేజ్ ఆఫ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఉందన్న దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ డిపెండ్ అయ్యి ఉంటుంది. సో హిస్టెక్టమీ డెఫినెట్గా హిస్టెక్టమీ విత్ బైలేటరల్ సాల్పింగ్ ఓవరెక్టమీ అంటే ట్యూబ్స్ అండ్ ఓవరీస్ తీసేస్తాము. సేమ్ సర్వైకల్ క్యాన్సర్ ఉన్నా కూడా హిస్టెక్టమీ చేయడం అనేది జరుగుతుంది. సో యూజువల్గా పోస్ట్ మెనోపాజల్ ఏజ్ గ్రూప్ విమెన్లో 8 to 10% ఛాన్సెస్ ఆఫ్ క్యాన్సర్ ఉంటుంది. అది సర్వైకల్ క్యాన్సర్ అయి ఉండొచ్చు, లేదా ఎండోమెట్రియల్ క్యాన్సర్ అయి ఉండొచ్చు, లేదా ఓవేరియన్ ట్యూమర్స్ కూడా అయి ఉండొచ్చు. సో అది మనము 8 to 10%లో పడతామా లేదా 90%లో పడతామా అనేది కేర్ఫుల్గా వన్స్ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అయితే వెంటనే డాక్టర్ని సంప్రదించి వాళ్ళు దానికి నెసెసరీ టెస్ట్ అండ్ ఎవాల్యుయేషన్ చేసి ఏంటి అనేది డాక్టర్స్ గుర్తించి దానికి తగిన ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే. సో మ్యామ్ ఇన్ జనరల్గా అందరికి ఉండే డౌట్, మెనోపాజ్ అప్పుడు హెవీ బ్లీడింగ్ ఉండి ఒకసారిగా ఆగిపోతుంది, అది కామన్. బట్ కొంతమందికి నార్మల్ ఏజ్ వాళ్ళకి కూడా బిఫోర్ 40-45 వాళ్ళకి కూడా పీరియడ్స్ మధ్యలో ఫ్యూ మంత్స్ ఆగిపోయి మళ్ళీ వస్తుంటాయి. సో అది కూడా దీనికి ఫ్యూచర్లో వాళ్ళకి పోస్ట్ మెనోపాజల్లో ఇలా ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉందని ఏమన్నా సిమ్టమ్స్ అన్నట్టు అనుకుంటారా, లేకపోతే ఇది కూడా? లేదు, పెరిమెనోపాజల్లో యూజువల్గా మెనోపాజ్ వచ్చే ముందు కొంచెం పీరియడ్స్ అని హెవీగా అవ్వడము, క్లాట్స్ పాస్ చేసి తర్వాత ఎవెన్చువల్గా పీరియడ్స్ స్టాప్ అవ్వడం అని జరుగుతుందండి. బట్ పెరిమెనోపాజల్గా హెవీ బ్లీడింగ్కి పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అనేది సంబంధం ఉండదు. బట్ అప్పుడు కూడా ఒకవేళ అలా పాజ్ అయినా మళ్ళీ హెవీ బ్లీడింగ్ అయినా అప్పుడు క్యాన్సర్ ఉండే ఛాన్స్ ఉంటుందా మ్యామ్? ముందే డిటెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయా, లైక్ మెనోపాజ్ కన్నా ముందు? మెనోపాజ్ కంటే ముందు ఉండేదాన్ని అది మామూలుగా పార్ట్ ఆఫ్ రెగ్యులర్ హెల్త్ చెకప్స్లో చూసుకొని అట్లా ఏమైనా ఉంటే చేస్తాం. బట్ పర్టికులర్గా పోస్ట్ మెనోపాజ్ వచ్చిన తర్వాత వచ్చిన ఒకవేళ బ్లీడింగ్ అయితే మటుకు ఇప్పుడు వీ నీడ్ టు ఎవాల్యుయేట్ ఈ పరంగా చూసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు మనకి డీటెయిల్గా మనకు తెలిసింది. సో మెనోపాజ్ అప్పుడు మనకి పీరియడ్స్ ఆగడం కానీ హెవీ బ్లీడింగ్ ఓకే, బట్ చాలా గ్యాప్ వచ్చిన తర్వాత మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు అంటారు. వెంటనే అదే 1 year తర్వాత బ్లీడింగ్ వస్తే మటుకు వెళ్ళి కన్సల్ట్ అయ్యి దానికి నెసెసరీ ఎవాల్యుయేషన్ టెస్ట్లు చేయించుకొని అది నాన్ క్యాన్సరస్ అనేది గైనకాలజిస్ట్ ఎవాల్యుయేట్ చేసి దానికి తగిన ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఓకే మ్యామ్, ఇక్కడ ఇన్ జనరల్గా అందరూ కామన్ డైరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటారు మా పీపుల్కి కానీ వీళ్ళందరికీ అవేర్నెస్ లేక హెవీ బ్లీడింగ్ ఏదైనా సరే ఇంకా ఎలాగో నాకు ఇప్పుడు అయిపోయింది కదా మేడం యూటరస్ తీసేయండి అని అంటుంటారు డైరెక్ట్గా. సో వాళ్ళకి కూడా మీరు ఏం చెప్తారా, తీయడం కరెక్టేనా కాదా? అవసరం అయితేనే తీయించుకోవచ్చు అండి. సింపుల్ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అయినంత మాత్రాన హిస్టెక్టమీ అవసరం లేదు. నేను చెప్పినట్టు సటన్ వెరీ సింపుల్ ఎట్రోఫిక్ వెజైనైటిస్ కానీ లేదా అప్పుడప్పుడు సర్విక్స్ దగ్గర ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల కానీ సర్వీసైటిస్ వల్ల కానీ ఇట్లాంటి కండిషన్స్లో కూడా బ్లీడింగ్ అవుతుంది. సో కరెక్ట్గా చూసి అవసరం అయితేనే సర్జరీకి అనేది వెళ్ళాలి. బట్ జస్ట్ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అయినంత మాత్రాన యూట్రస్ రిమూవ్ చేయడం అనేది నాట్ నెసెసరీ. ఒకవేళ పోస్ట్ మెనోపాజల్లో బ్లీడింగ్ హెవీగా ఉండి క్యాన్సర్ డిటెక్ట్ అయ్యి మీరు దానికి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏమన్నా క్యాన్సర్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉంటుందా మ్యామ్? నో, వీఆర్ రిమూవింగ్ ద యూట్రస్ అండ్ ఫర్దర్గా కీమోథెరపీ ఫాలో అప్ అవన్నీ ఉంటుంది కాబట్టి అదే మనం ఏ స్టేజ్లో మనం కనుక్కున్నాము
అనే అనే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. రైట్. సో చూసారు కదా, మనకి మన హెల్త్ అనేది ఓన్ డెసిషన్స్ తీసుకోకుండా బాడీకి ఏం జరుగుతుంది బాడీలో అవన్నీ కూడా ఫస్ట్ ఒకసారి డాక్టర్స్ని కన్సల్ట్ అయితే దాని తర్వాత దానికి తగ్గట్టు ట్రీట్మెంట్స్ కూడా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ కోసం కీప్ వాచింగ్ ఎట్.